కాకినాడ పెద్ద హాస్పిటల్ జీజీఎస్ సార్. ఉభయ గోదావరి జిల్లాలో అదొకటే పెద్దది. 20 సంవత్సరాల కింద ఏ పరిస్థితి అయితే ఉందో ఇప్పుడు అదే పరిస్థితి సార్. పురుడు వేసుకున్న లేడీస్ కూడా మంచానికి 2-3 ఉండడం, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఇద్దరు నేస్తున్నారు సార్. నేను ఈ హాస్పిటల్లో వారంటరీగా చేస్తున్నాను. ఇకపోతే నర్సులు డాక్టర్లు అయితే అస్సలు పేషెంట్లకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వరు. చిన్న చిన్న టెస్టులు కూడాను బయట ల్యాబ్లకు పంపిస్తారు సార్. డాక్టర్లు నర్సులు అసలు రెస్పెక్ట్ అనేది ఉండదు సార్. పేషెంట్ల విషయంలో ఎంత దారుణంగా అంటే నొప్పులు పడుతున్న ఒక స్త్రీని ఎలా తిడతారంటే అసలు మాటలు వినలేము సార్, చెప్పలేము అనమాట ఆ మాటలను మేము. చిన్న చిన్న టెస్టులు కూడా ల్యాబ్కి పంపించినప్పుడు ల్యాబ్కి వెళ్ళి చేయించుకోగలిగే దుస్థితి వాళ్ళకు ఉంటే హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. కొన్ని వందల మంది వేల మంది వస్తారు సార్ రోజుకి. వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తారు, బయటకు తోసేస్తారు, ఎలా అంటే అలా మాట్లాడతారు. కనీసం బయట ఎండలో కూర్చొని అలా కాపలా కాస్తారు సార్ టెస్టుల కోసం. ఒక 2-3 టెస్టులు 2-3కి చేశారంటే మిగతా బయట చేసుకోమంటారు. ఒక స్కానింగ్ కానీ, ఒక ఈసీజీ కానీ, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ అన్నీ బయట చేసుకోవటమే సార్. అంత పెద్ద హాస్పిటల్ అండి, ఎన్నో పనులు వస్తాయి. అవును సార్, కాకినాడకి చుట్టుపక్కల గ్రామాలన్నింటికి అదే పెద్దది. రాజమండ్రి నుంచి కూడా కొన్ని కేసులు ఇక్కడికే వస్తాయి సార్. అవును సార్, మొత్తం అన్ని జిల్లాలకి అదే పెద్ద హాస్పిటల్. ఈ విషయంగా మీరు స్పందించండి, న్యాయం చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.